అంతే కదా. సో అది ఇకపోతే నేను దీనిలో ఒకటైతే నేను చెప్పగలను, వీ కెన్ గివ్ యూ బెస్ట్ ప్రైసెస్. అదైతే నేను చెప్పగలను. మీరు ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెస్ట్ ప్రైసెస్ అండ్ 24 hours మీరు ఫోన్ చేస్తే మాట్లాడడానికి మా టీం నుంచి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేయరు. థ్యాంక్ యూ. ఎలా మొదలు, ఐ మీన్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్ ఆఫ్టర్ స్టార్టింగ్ RL Tours and Travels. ఎలా మొదలు పెట్టాలి, ఏం మాట్లాడాలి, నేను ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మై మైండ్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్. మీరు స్టార్ట్ చేసేలోపు ఆవిడకి అవార్డు వచ్చిందండి 2 yearsలో టైమ్స్ కైండ్ వర్డ్స్. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్ అండి. సో వాట్ ఎవర్ నా మైండ్లో ఏముంది, నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నది ఐ జస్ట్ ప్రెజెంటెడ్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి, I just want to explain it from scratch. ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఈ బిజినెస్ అన్నది. RL Tours and Travels స్టార్ట్ ఎగ్జాక్ట్లీ 2 years అయింది ఈ రోజుకి. 2 years బ్యాక్ కోవిడ్తో తెలుసు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. వన్స్ కోవిడ్ ఇస్ ఓవర్, ఏదో చేయాలి, వాట్ ఐ కెన్ డూ, ఏదో సర్వీస్ చేయాలి, ఏదో చేయాలి, బట్ ఇన్ వాట్ వే, ఎలా వెళ్తాను అన్నది ఒక ఐడియా తట్టింది. నాకు ఇంతమంది కనెక్షన్స్ ఉన్నారు. మై హస్బెండ్ ఇస్ డాక్టర్ విత్ స్పెషల్ సర్వీసెస్. ఏదో ఒకటి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ ఐ ట్రావెల్ అలాట్ అండి. సో అట్లా ఉన్న అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. సో ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దాము అని చెప్పేసి ఇట్లా మా హస్బెండ్తో డిస్కస్ చేశాను. ఇట్లా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి అని అంటే ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి అన్నారు. సో RL is nothing but my 2 sons అండి, Rishi and Lakshya. This is started by me and my friend 2 years back. మీరు అనుకోవచ్చు ఇదే ఎందుకు స్టార్ట్ చేశారు, ప్రతి గల్లీ గల్లీకి ఒక టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ ఉన్నది, ఇదే ఎందుకు ట్రావెల్ చేశారు, స్టార్ట్ చేశారు. సో ఐ థాట్ ఏదో ఒక విధంగా ఇన్ వాట్ వే, ఏదో ఒక స్పెషలైజేషన్ చూపించాలి. ఎలా గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ టు అవర్ press and media partners and all the families and friends and our customers who have supported us. So నేను గీత గారు అనురాధ గారు కవర్ చేస్తారు, నేను ఎక్కువసేపు మాట్లాడతాను, క్లుప్తంగా కవర్ చెప్తాను. సో అబౌట్ 1.5 years బ్యాక్ నాకు అనురాధ గారితో పరిచయం స్టార్ట్ అయింది త్రూ నాట్స్. అప్పుడు ఉషా గారు యాక్చువల్లీ కనెక్ట్ చేశారు. స్టార్ట్అప్ ట్రావెల్ కంపెనీ అండి, రాజ్ గారు మీరు నాకు 15-20 ఏళ్ళగా తెలుసు. అసలు ఏంటి మీరు, అదేంటి అలా చెప్పారు? నేను నా పేరు ఒక్కసారి కూడా చెప్పాలి కదా, మీరు నా దగ్గరికి ఫస్ట్ చెప్పండి. సో అలా పరిచయం అయ్యి ఈ ఆపర్చునిటీ ఇవ్వండి, ఒక్క నిమిషం అనండి, కంప్లీట్ చేసేది. ఆపర్చునిటీ ఇవ్వండి అంటే స్టార్ట్ అయింది జర్నీ. అప్పుడు ఏదో ట్రై చేద్దాము, మాకు అబౌట్ 200 tickets యూఎస్కి కావాలన్నమాట నాట్స్ ప్రోగ్రామ్కి అని వర్క్ చేస్తే ఆ డెడికేషన్ అది ఇది చూసి ఐ వాజ్ వెరీ ఇంట్రెస్ట్. తర్వాత గీత గారు ఉంటున్నారు అని కూడా తెలిసింది. సో అనురాధ గారు షీ వాంటెడ్ మీ టు జాయిన్ ది కంపెనీ. నాకు ట్రావెల్ ఎప్పుడు పెద్ద ఐడియా లేదు, చేయాలా వద్దా, చాలా ఆలోచించాను. ఓన్లీ థింగ్ దట్ బ్రాట్ మీ అదర్ దాన్ గీత గారు ఉంటారు అని కాకుండా, ఎందుకంటే 15 years నుంచి తెలుసు కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆవిడ పట్టుదల, డెడికేషన్, డిటర్మినేషన్, అండ్ షీ వాంటెడ్ టు బి సంథింగ్ అండ్ ఆల్ షీ సెడ్ వాస్ జస్ట్ బీ దేర్, గైడ్ us. మీరు ఏం చేయాల్సిన పని లేదు, పని ఎక్కువ చేయించుకుంటారు అనుకోండి. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫైనల్లీ ఐ థింక్ 1 year బ్యాక్ ఐ జాయిన్ మై సెల్ఫ్. అప్పటి నుంచి ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ స్ట్రాటజీ, ఎలా డిఫరెంట్గా చేయవచ్చు, కస్టమర్ డిలైట్ని ఎలా పెంచవచ్చు. యూఎస్లో ఏంటంటే మొత్తం ఆన్లైన్, ఈ కస్టమర్ ఇంటరాక్షన్ అవి తగ్గిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉండదేమో బిజినెస్ అని అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ టచ్, ఆ పర్సనల్ టచ్, అండ్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ensure that they are happy, the customers are not going anywhere.
సో అలా బిజినెస్ యాక్చువల్లీ ఒక 4-5 టైమ్స్ పైన పెరిగింది మాకు 1 year. అంత పెరిగిందండి. అనురాధ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మనకి ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు మా ఇద్దరికి రాజ్ గారు చాలా కరెక్ట్ పర్సన్ అని అనిపించింది. అందుకని మేము రాజ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం అనొచ్చు, రాజ్ గారు కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పచ్చు, అంతే కదా. సో నేను మధ్యలో మైకి మీకు దగ్గర పెట్టారు. నేను చెప్పేస్తాను. సో దీని అనురాధ చెట్టి గారండి అండ్ మా రాజ్ అల్లాడ గారు, కొంచెం కెమెరా అటు కూడా పెట్టండి. మా రాజ్ అల్లాడ గారు అండ్ మా అనురాధ చెట్టి గారు. అండ్ అనురాధ చెట్టి గారు ఇస్ అ వెరీ గుడ్ ఆంటర్‌ప్రెన్యూర్ అండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేశాక 2 అవార్డ్స్ వచ్చాయండి. ఒకటి టైమ్స్ అవార్డు, ఇంకోటి ఎకనామిక్ టైమ్స్ అవార్డు. అంత అవార్డు వచ్చేలాగా చక్కటి పర్సనలైజ్డ్ టచ్తో క్లయింట్స్కి టికెట్ బుకింగ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాజిల్ ఫ్రీ జర్నీని అందించారు మా అనురాధ గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆర్ఎల్ ట్రావెల్స్. ఇకపోతే మా రాజ్ అల్లాడ గారు బ్యాక్ ఎండ్లో ఉంటూ చాలా అమెరికాలో ఉంటారు. ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. ఆయన చాలా బ్యాక్ ఎండ్లో ఉంటూ స్ట్రీమ్ లైన్ చేశారు. ఎవ్రీ ఆస్పెక్ట్ని స్ట్రీమ్ లైన్ చేసింది మా రాజ్ అల్లాడ గారు ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కీ పర్సన్ ఆఫ్ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పచ్చు. అండ్ ఇకపోతే నేను ఫేస్ ఆఫ్ ఇట్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ డైరెక్టర్ అని చెప్పచ్చు. సునీత గారు వచ్చారు. ఇంట్రెస్ట్ కంటే అవకాశం వచ్చిందని చెప్తాం. మనం చిన్నప్పటి నుంచి వచ్చిన అవకాశాలని వినియోగించుకోవడమే కాబట్టి ఇప్పుడు ఇది కూడా అవకాశంలా వచ్చింది. కొంచెం ఆలోచించాను మనకు అవసరమా అని ఫస్ట్లో, కానీ తర్వాత నేను అనురాధ గారు మనం చూసి ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ అయిపోయాను. బికాజ్ మేము పర్సనల్గా కూడా మా జర్నీ చాలా బాగా సాగుతోంది కాబట్టి ఐ థాట్ అనురాధ గారిని తీసుకుని నేను ఐ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ దిస్ లైన్ ఆల్సో అని అనుకున్నాను. తర్వాత ఎప్పుడైతే రాజ్ అల్లాడ గారు ఎంటర్ అయ్యారో నేను అనురాధ గారు అనుకున్నాను రాజ్ అల్లాడ గారు ఉంటే బాగుంటుంది అని. అండ్ రాజ్ అల్లాడ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దీన్ని దగ్గరుండి బాగా అందరికీ తెలిసేలా చేయాలి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. డెఫినెట్లీ అనురాధ గారి హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ అండ్ కన్విక్షన్, రాజ్ అల్లాడ గారి డిసిప్లిన్, సిన్సియారిటీ అండ్ ఆయన ఇన్పుట్స్ డెఫినెట్లీ మేడ్ ద కంపెనీ, gave the company a different angle altogether. Yeah. సో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలా సపోర్ట్ ఇప్పుడు చాలా మంది మన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారు వాళ్ళు, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ, సాయి కుమార్ గారు వాళ్ళు, అలీ గారు వాళ్ళు, తర్వాత మీకు మ్యాక్సిబిషన్, తర్వాత కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళందరూ ఆల్రెడీ. అనురాధ చెట్టి గారు ఒక ఫేమస్ ఎనెస్థెటిస్ట్ డాక్టర్ నవీన్ గారి వైఫ్ అండి. సో నవీన్ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది ఈ ప్రాసెస్లో. అండ్ వాళ్ళ కార్పొరేట్స్, తర్వాత సినిమా వాళ్ళు, కార్పొరేట్స్ త్రూ క్రికెటర్స్కి కూడా బుక్ చేసామన్నమాట. సో ఈ రకంగా ఆ సర్వీసెస్ నచ్చి ఇంకా ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారిని, సుమ గారిని, తర్వాత సునీత గారు, వీళ్ళందరూ కూడా సర్వీసెస్ నచ్చి, నిఖిల్ విజేంద్ర సింహ, వీళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ యూటిలైజింగ్. నేను కూడా దీంట్లో జాయిన్ అవ్వకముందు నేను టికెట్లు కొనుక్కున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచిగా వెళ్ళేసి వచ్చాను అనే ఫీలింగ్ వచ్చి ఇలా అనుకున్న వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ అయింది ఫర్ ద సర్వీసెస్ దే ఆఫర్డ్. యా. ఇంత బిజీ వరల్డ్లో సెలబ్రిటీస్ కానీ ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ అంటే, ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత దే వాంటెడ్ మెనీ థింగ్స్. సీటింగ్ కావాలి, ఫుడ్ కావాలి. అస్తమానికి వాళ్ళు ఉన్న బిజీ స్కెడ్యూల్లో దే కెనాట్ కాల్ అప్ ఎవ్రీ టైమ్ కస్టమర్ కేర్స్, ఎయిర్లైన్స్ ఫోన్ చేసేసి కస్టమర్ కేర్కి ఏం చేయాలి ఏంటి అనేది దే కెనాట్ డూ ఇట్ కాన్స్టెంట్లీ. మా దగ్గర 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. ఎవరినైతే మేము 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తామో, వాట్ ఆల్ రిక్వైర్ టిల్ దే ట్రావెల్ ఇస్ డన్.
వీసా అవనివ్వండి, ట్రాన్సిట్ వీసా అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తూ కూడాను దే నీడ్ ఎక్స్ట్రా బ్యాగేజ్. చాలా బ్యాంక్స్ మేము టికెట్స్ చేస్తూ ఉంటాము. సో దే ట్రావెల్ విత్ దేర్ ఎక్విప్మెంట్స్. సో ఎక్విప్మెంట్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాగేజ్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎంత పడుతుంది, దే బుక్ ఇట్ ఆన్లైన్, ఇట్స్ అట్ ఎక్స్ట్రా కాస్ట్. సో మా దగ్గరకు వచ్చి మ్యామ్ ఇంత మాకు లగేజ్ ఎక్స్ట్రా ఉంది 50 kgs అంటే వీ మేక్ ఇట్ వెరీ ఈజ్, లైక్ ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ ట్రావెల్ నీడ్స్ లాగా. ఇన్ కేస్ అండ్ రీస్కెడ్యూల్స్ ఉంటాయి. రీస్కెడ్యూల్స్ అంటే మళ్ళీ ఎయిర్లైన్స్ కాల్ చేసేసి ఎవ్రీ 10 times టు కాల్ ఎయిర్లైన్స్ 10 కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడతారు. బట్ ఇక్కడ అలా కాకుండా 1 point of contact ఇచ్చి వాళ్ళతో మేము మాట్లాడిపించి వి మేక్ షూర్ దట్ దేర్ ట్రావెల్ ఇస్ మేడ్ ఈజీ. అండ్ ఆల్సో సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు దే వుడెంట్ వాంట్ దేర్ ట్రావెల్ ప్లాన్స్ టు బీ నోన్ బై ఫ్యూ పీపుల్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే మరి ఓపెన్గా మాట్లాడుకోవాలనుకోవచ్చు. సో అందుకని వాళ్ళకి కావాల్సిన ప్రైవసీ అష్యూర్ చేస్తూ అండ్ వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళ మర్యాద వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా చేసినందుకు చాలామంది సెలబ్రిటీస్ దే జస్ట్ లవ్ అండి. దే జస్ట్ లవ్. జస్ట్ ఒక క్యాబ్ కావాలన్నా RL టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తారు. అంత క్యాబ్ నుంచి ఏరోప్లేన్ వరకు అవుట్ ఆఫ్ కంట్రీ వరకు కూడా చిన్న వాటికి కూడా దే జస్ట్ కాల్ అనురాధ గారు. అంత మంచి సర్వీసెస్ ఇస్తారు. యాక్చువల్గా నేను జాయిన్ అమ్మ బాబోయ్ నేను ఎప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ RL చాలా బాగా చేస్తున్న టైంలోనే నేను జాయిన్ అయ్యానండి. ఇంకా బాగా చేస్తున్న టైంలో రాజు గారు జాయిన్ అయ్యి ఇంకా బాగా చేశారు. అంటే ఒక ఫార్మల్ ఇన్ఫార్మల్ అనేది ఉంటుంది కదా అప్రోచ్. మాదంతా ఇన్ఫార్మల్గా నడుస్తున్న టైంలో ఒక ఫార్మల్గా దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసింది మా రాజల్లాడ గారు. సో ఇంకా నెక్స్ట్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అన్నది థాట్ ఉంది. లైక్ దుబాయ్, తర్వాత US, ఇక్కడ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తే టక్కున మన క్లయింట్స్ ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళినా అక్కడ వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. మేజర్ ప్లేసెస్లో చేస్తున్నాము. ఎందుకంటే మన క్లయింట్స్ చాలామంది అక్కడికి వెళ్తున్నారు మనల్ని నమ్మి. అండ్ అక్కడ నుంచి వచ్చే క్లయింట్స్ కూడా చాలామంది వస్తారు అక్కడ బుక్ చేసుకొని. సో వాళ్ళకు కూడా మనది ఉంది, అక్కడ ఉంది, ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ మన వాళ్ళు ఉంటారు అనేది ఎంతైనా ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక హాయిగా ఉంటుంది కదా. సో అందుకని వీఆర్ ప్లానింగ్ ఆల్ దట్. అండ్ బెస్ట్ డీల్స్ అనేది మాత్రం నేను చెప్పగలను మీరు ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే. సో ప్రైసింగ్ అన్నది నోబడీ కెన్ బీట్ అవర్ ప్రైసెస్. సో దట్ ఈస్ గివెన్. సో వీటన్నిటితో పాటు కూడా ఇప్పుడు ఏంటంటే మాకు చాలా మంది పార్ట్నర్స్ అవుతాము, ఎక్స్పాండ్ చేయాలి అది ఇది అని అడుగుతున్నారు. కాబట్టి వీఆర్ అట్ ఎ స్టేజ్ నౌ టు యాక్చువల్లీ అనౌన్స్ దట్ ఇన్ ఫ్యూ వీక్స్ టైం ఫ్రాంచైజీ మోడల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి సిటీకి ఎవరో ఒకళ్ళు పాయింట్ RL ఒక సెటప్ ఉంటుంది. హైదరాబాద్లో ఒకటి ఉంది. మేబీ దెర్ విల్ బీ 1 or 2 more, బట్ వేరే చోట కూడా వేరే సిటీస్లో కూడా చేయడానికి. USP is again best deals, client service ఆ రెండిటికి అండ్ పర్సనలైజ్డ్ ఇది కస్టమర్ డిలైట్ ఉన్న చోట ఎక్కడ అదే అన్నిటికీ USP ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా నోబడీ కెన్ బీట్ ద ప్రైసెస్. ఆన్లైన్ ఉంటే కస్టమర్ డిలైట్ లేదు, ఎవరికి సంబంధం లేదు. పర్సనలైజ్ టచ్ అనేది ఈ ప్రాఫిట్స్ మార్జిన్స్ తక్కువ. అండ్ మాకు ఉన్న నెట్వర్క్ డిఫరెంట్ వెండర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ నుంచే తీసుకుంటాం. తిరుపతి ఒకటే కాదు, పిల్గ్రిమేజ్ ప్యాకేజెస్ ఉన్నాయి. నేను చెప్పాను వేరే చేయమని కాదు, తిరుపతికి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం అని చెప్పాను అంతే. నేనంతా హైలైట్స్ చెప్తూ ఉంటాను కాబట్టి నేను తిరుపతి చెప్పాను. షిరిడి వెళ్ళాలనుకున్న వాళ్ళు షిరిడి వెళ్ళొచ్చు, అండ్ దుర్గామాత గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ముందరికి వెళ్తారు, ఎవరికి రాదు.
రాజీవ్ గారు కొద్దిగా లాంగ్ రాజీవ్ గారు But also thanking Subhagaru for gracing this evening with his wonderful presence. Hello Subhagaru, Founder and CEO, Max Division Super Specialty Hospital. అలాగే కిషోర్ పొదమల్లి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. రిక్వెస్ట్ అన్న కొంచెం బ్యాక్ వెళ్ళండి ఫోటో రండి ప్రేమ్ కొంచెం బ్యాక్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి మేడం. Thank you. సార్